చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మాట నిలుపుకునేటువంటి క్రమంలోనే మొదటి సంతకం మెగా డిఎస్ మీద చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా ఏదైతే సామాజిక పెన్షన్స్ ఉన్నాయి 4,000 రూపాయలు చేస్తాము, గడిచిన 2 నెలలకు కూడా ఏదైతే మేము అరియర్స్ కింద 1,000 రూపాయలు పెంచి మళ్ళీ ఇస్తామని చెప్పినటువంటి గడిచిన 3 నెలలు కూడా కలిపి వెరసి 7,000 రూపాయలు పెన్షన్దారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 4,000 వేస్తూ పెంచుతూ కూడా సంతకం చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలు కూడా ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు, అదే రకంగా ఏదైతే సంక్షేమం ఉందో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే నమ్మకంతో పేద ప్రజలందరూ కూడా కూడబలుక్కున్నట్టు పెద్ద మ్యాండేట్ చరిత్ర సృష్టిస్తూ మ్యాండేట్ ఇచ్చినారో దాన్ని నిలుపుకునేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా ఆమోదిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నారు, గుర్తించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భిన్నమైనటువంటి శైలి. ఒకసారి ప్రజలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే మొదటిగా ప్రజావేదిక కూల్చివేత్తో మొదలుపెట్టాడు, అన్నా క్యాంటీన్ల మూసివేత్తో మొదలుపెట్టాడు. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల హర్షధ్వానాల మధ్య పూల వర్షం కురుస్తుంటే పరదాలు లేకుండా ప్రయాణం చేసినాడు, అన్నా క్యాంటీన్ని మళ్ళీ తెరిచేటువంటి జీవో మీద సంతకం పెట్టినారు, అదే రకంగా సామాజిక పెన్షన్ల మీద పెట్టినారు. ఏదైతే మళ్ళీ నిర్మాణాలు చేపట్టాలో అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించాలనే ఆలోచనతోనే కొలువుదీరక ముందే సిఆర్డీఏ అధికారులు ఆయన ఆలోచనకు అనుగుణంగానే అమరావతి ప్రాంతాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయడం కూడా జరిగింది. అంటే కూల్చివేత ఒకరి ఆలోచన అయితే నిర్మాణం అనేది మరొకరి ఆలోచన. ఈ తేడాన్ని ప్రజలు గుర్తించే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినారు. ఏదైతే ఈ రోజున ఒక పండగ వాతావరణము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమం అందుకునేటువంటి నిరుపేదల్లో కావచ్చు, అదే రకంగా అభివృద్ధి కాముకులైనటువంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ట్యాక్స్ పేయర్స్లో కావచ్చు కనపడుతూ ఉంది. వీరందరితో పాటు ఉద్యోగస్తులు ఏదైతే ఒక ఆలోచనతో 5 సంవత్సరాల పాటు మౌనంగా భరిస్తూ వచ్చినటువంటి ఒక రాక్షస పాలనని చరంగీతం పాడుతూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం పట్టినటువంటి పరిస్థితులు ఏమాత్రం తప్పు కాదని నిరూపించుకున్నటువంటి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు సొంతమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో మా వంతుగా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కదిరి నియోజకవర్గం, అదే రకంగా పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా కూడా ఈ రోజున కేజీబీవీ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ కోసము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతులు పిల్లలు అడ్మిషన్స్ కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసాం, సంఖ్యను పెంచమన్నాం, దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా సీట్స్ కేటాయించమని చెప్పేసి కోరాం. దానికి అనుగుణంగా ఆయన కూడా స్పందించినారు. కేవలం కదిరి వరకే కాకుండా జిల్లా యూనిట్గా పూర్తి స్థాయిలో దీన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కోరినాం. ఖచ్చితంగా మీ వంతు రిప్రజెంటేషన్ని జిల్లా యూనిట్గానే పరిగణిస్తామని చెప్పేసి ఆయన కూడా తెలియజెప్పడం జరిగింది. అంటే మా వంతు బాధ్యతగా నిరంతరం ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం, మా నాయకుడు ఆలోచనలకు అనుగుణంగా. అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే కదిరి ప్రాంతంలో కదిరి టౌన్ నుంచి ఎన్బికుంట దాకా ఏదైతే రోడ్డు ఉంటుందో రాయచూటి కదిరి రోడ్డు చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవం తెలియజెప్తున్నాం. ఈ రోజున గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ని క్లోజ్ చేయిస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ కూడా నష్టం రాకుండా ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కలిగించే విధంగానే ఆయన బిల్లులు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. మళ్ళీ రీటెండర్లను పిలిచేసి దాన్ని పూర్తి 3 నెలల లోపల, అంటే ఇప్పుడు జూన్ ఉంది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆ సెప్టెంబర్ లోపు కదిరి రాయచూటి రోడ్డు పూర్తి చేస్తూ ఉన్నాం. టెండర్లు కాదు, లేదంటే ఇంకొక ప్రక్రియ కాదు, పూర్తి చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు భరించినారు. మా వంతుగా మీకు ఇచ్చినటువంటి మాట మేరకు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కల్లారా చూసినటువంటి వ్యక్తిగా నేనే ప్రచార నిమిత్తం కానీ ఎప్పుడైనా ప్రజా కార్యక్రమాల్లో కానీ ఎంపికంటకు పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ ప్రాంత వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చొరవ తీసుకొని మరి
ప్రభుత్వం కొలువు తీరక ముందే నిన్నటి రోజున ఒక రివ్యూ పెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా రాయచోటి కదిరి రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. గతుకుల రోడ్డు కానీ, గుంతల రోడ్డు కానీ, ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం కానీ మీకు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా కుంటుపడినటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని పూర్తి స్థాయిలో విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్పబోతున్నాం. ఎవరైతే మోసపూరితమైనటువంటి ఆలోచనతో దాదాపు 743 ఇళ్ళకి పర్మిషన్స్ లేకుండా డబ్బులు కలెక్ట్ చేసుకొని దాదాపు ₹1 కోట్ల డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలో, ఐ డోంట్ వాంట్ నేమ్ దేర్, భయపడి కాదు, అథెంటిక్ డాక్యుమెంట్తో మాట్లాడతాను. ఆ అథెంటిక్ డాక్యుమెంట్ వచ్చిన రోజున ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద బుక్ చేయిస్తాము. ప్రతి నయా పైసా కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తాం. ఎవరైతే డబ్బులు ఇచ్చేసి ప్లాన్ శాంక్షన్ అని చెప్పేసి మోసపోయేసి ఇల్లు కట్టుకొని వాళ్ళు ప్లాన్ శాంక్షన్ లేదు, పాడు లేదు, మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చింటే కూడా మీ డబ్బులు వసూలు చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి నయా పైసా ప్రజల డబ్బు. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని కూడా ప్రక్షాళన చేసేటువంటి